జూన్ 4న ఏం జరగబోతుంది? అధికార వైసీపీ వన్స్ మోర్ అంటుందా? కూటమి అధికారంలోకి వస్తుందా? ఏపీ వ్యాప్తంగా నరాలు తెగబడే ఉత్కంఠ నెలకొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా చర్చ కొనసాగుతుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియ కోసం ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి జిల్లాలోనూ స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కడప కౌంటింగ్ ప్రక్రియపై మా కరెస్పాండెంట్ సురేంద్ర లైవ్లో అందిస్తారు. ఇక జూన్ 4వ తేదీకి కౌంట్ డౌన్ అయితే ప్రారంభమైంది. ఈ రోజుతో చివరి దశ ఎన్నికలు కూడా ముగియబోతున్నాయి. ఈ రోజు సాయంత్రంతో కూడాను 7 దశల్లో ఎన్నికలు అయితే కంప్లీట్ కాబోతున్నాయి. అలాగే జూన్ 4వ తేదీన రిజల్ట్ రాబోతుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ స్టార్ట్ అయింది. రైట్, ఇక కడప నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఓటు సురేంద్ర. గుడ్ మార్నింగ్ మధు. ఇటు ఓటేసిన ఓటర్లు, ఓటింగ్లో నిలబడినటువంటి పోటీలో నిలబడిన అభ్యర్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కౌంటింగ్ డేకి మరి 2 రోజులు మాత్రమే సమయం ఉంది. 3వ రోజు అంటే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ రోజు అల్లర్లను బేస్ చేసుకుని ఇటు కడప జిల్లా ఎన్నికల అధికారి అలాగే జిల్లా పోలీస్ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చాలా క్రియాశీలకంగా బాధ్యత వహిస్తూ ఉన్నారు. స్ట్రాంగ్ రూముల దగ్గర 4 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం కడప అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాం. మనం విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నా వెనక ఉన్నటువంటిదే ఇక స్ట్రాంగ్ రూము. ఇది మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల్లోనే పోలింగ్ రోజు జరిగినటువంటి ఆ పోస్టల్ బ్యాలెట్లు అలాగే ఈవీఎం వీవీప్యాట్లన్నీ కూడా ఇక్కడ మనం చూపించబోయే బిల్డింగ్ లోనే అన్ని భద్రపరిచారు. ఈ భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూములను ఇప్పటికే 2-3 విడతల వారీగా ఇటు జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించడంతో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేయబోయే అలాగే పాల్గొనబోయే ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. పోలీసులు కూడా బందోబస్తు ఉన్నారు. ఎలా ఉన్నారో మనం చూడొచ్చు విజువల్స్ లో. దాదాపుగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పోలీస్ బందోబస్తు కూడా బలగాలు కూడా పెరిగాయి. ఎందుకంటే సమయం తక్కువగా ఉండడంతో మరో 2 రోజులలో ఇక్కడికి స్ట్రాంగ్ రూముల దగ్గర కౌంటింగ్ ప్రారంభానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పరిశీలన విషయానికి ఉదయం నుంచే కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లు పరిశీలించడానికి రిటర్నింగ్ అధికారులు వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు కౌంటింగ్లో పాల్గొనబోయే సిబ్బందిని కూడా రోజువారీ కార్యక్రమాలు రేపు 2వ తారీఖు మరొకసారి ర్యాండమైజేషన్ కూడా ఉంది. కలెక్టర్ దీన్ని ప్రత్యేక పరిశీలనలో అలాగే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పోలీసు బందోబస్తు కూడా గట్టిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 7 పార్లమెంటుకు సంబంధించినటువంటి పోలింగ్ సరళిని ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా 83.8% పోలింగ్ కూడా పూర్తిగా నమోదైంది. దానికి సంబంధించినటువంటి కౌంటింగ్కు ఒక్కొక్క రౌండ్కు 14 టేబుళ్లను కూడా ఏర్పాటు చేశారు. కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి 18 టేబుల్, అలాగే కడపకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి 21 టేబుల్, జమ్మలమడుగుకు అత్యధికంగా 23 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ రౌండ్ల వారీగా వస్తున్నటువంటి ఫలితాలు ప్రతి అర్ధగంటకు ఒక ఫలితం వెలువరించేలా ఎన్నికల సంఘం ప్లాన్ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఇటు రిమ్స్ నుంచి ఒక రూటు, అలాగే రాయచోటి బైపాస్ నుంచి ఒక రూట్ కూడా ఇక్కడికి ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకే ఏజెంట్లు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరినీ కూడా కౌంటింగ్ సెంటర్లోకి అలౌ చేస్తారు. ముందస్తుగానే 24 గంటల ముందుగానే వాళ్ళకు కౌంటింగ్ సెంటర్కి ఎంటర్ అయ్యేలోపే మద్యం సేవించినారా లేదా అనే ఒక పరీక్ష కూడా ఏర్పాటు చేసి మద్యం సేవించినట్లయితే వాళ్ళను తప్పనిసరిగా బయటికి పంపుతారు. ఆ టెస్ట్ కూడా ఈసారి ప్రత్యేకంగా పూర్తి టెక్నికల్ ఉన్నటువంటి పరిధిలో అటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాళ్ళు కౌంటింగ్ సెంటర్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఫామ్ 17, 18 పత్రాలతో పాటు ఐడెంటిటీ కార్డులు కూడా తప్పనిసరిగా తీసుకొని రావాలి. అన్నీ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. ఇటు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే ప్రతి అరగంటకు ఒక ఫలితం మాత్రమే వస్తుంది కాబట్టి. సో సాయంత్రం 8 గంటలకు తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే రౌడీ షీటర్లను కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మరీ ఎక్కువగా కేసులుండి రౌడీ షీటర్లను పలుమార్లుగా ఉన్నటువంటి వ్యక్తులను జిల్లా బహిష్కరణ కూడా చేశారు. అన్నమయ్య జిల్లాలో 6 మందిని అలాగే కడప జిల్లాకు సంబంధించి 21 మందిని జిల్లా బహిష్కరణ కూడా చేసినట్లుగా ఇప్పటికే కడప జిల్లా పోలీస్ యంత్రాంగం ఇటు జిల్లా ఎన్నికల అధికారి కూడా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి పూర్తి బందోబస్తు అలాగే ఏర్పాట్లు మాత్రం కౌంటింగ్కి సంబంధించి ఎక్కడ చిన్నపాటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్లుగా అర్థమవుతోంది మధు. రైట్, థ్యాంక్ యూ సురేందర్.